మనము పొందిన కృపలకు, మనము పొందిన రక్షణకు, మనము కలిగినటువంటి దేవుని ప్రేమకు ఏమైనా న్యాయమైన ఫలమును దేవుని కొరకు అందించామా? ఏమైనా దేవునికి మహిమ కలిగినదా? మరి నువ్వు కృప పొందుకోలేదా? దేవుని కనికరం పొందుకోలేదా? దేవుడు నిన్ను లేవనెత్తలేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా? నీ పాపముల నుండి విడిపించుట కొరకు తన ప్రాణాన్ని ధారబోయలేదా? మరి ఏమి ఫలములు ఫలించాం మనం ఆయన కొరకు? దేవుడు నీ ఎడల ఉంచిన దేవుని కృప వ్యర్థమైపోతుంది. నువ్వు పాపము చేసినట్లయితే నీ రక్షణ కోల్పోతావు. నువ్వు పాపము చేసినట్లయితే నీ మనస్సు, నీ హృదయము, ధైర్యము చెడిపోవు. నువ్వు పాపము చేసినట్లయితే తిరిగి రోగం పాలైపోతావు. నువ్వు పాపము చేసినట్లయితే తిరిగి నీ పరిస్థితి మొదటి స్థితిలా మారిపోవచ్చు. కాబట్టి నువ్వు పాపము చేయకు, నువ్వు దేవుని కృపను పాడు చేసుకోకు అని మాట్లాడుతున్నది దేవుని వాక్యం.